జన్మనిచ్చినటువంటి ఇల్లందులో ఇవాళ బొగ్గు గనులు లేకుండా దాని భవిష్యత్తు లేకుండా మూసేసేటందుకు ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సింగరేణికి కన్నతల్లి లాంటి ఇల్లందును బొందబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని గోదావరిలో బొగ్గు కార్మిక సంఘ IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాస్తవానికి ఇల్లందులో ఇవాళ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అపారమైనటువంటి నిక్షేపాలు వెలికి తీసేటందుకు అవకాశం ఉంది. ఇల్లందు JKOCలో 70,000 టన్నుల బొగ్గు ఉంది. 2-2.5 సంవత్సరాల పాటు దాని కాలపరిమితి ఉండటానికి ఆస్కారం ఉంది. పూసపల్లి ఓపెన్ కాస్ట్ తీరిస్తే మళ్ళీ 10-15 సంవత్సరాల పాటు దానికి జీవితం అనేటువంటిది ఉండటానికి ఆస్కారం ఉంది. ఇవాళ కోయగూడెం ఓపెన్ కాస్ట్, కోయగూడెం అండర్ గ్రౌండ్ బావులు తీస్తే వాటికి కూడా జీవితకాలం ఉండేటందుకు ఆస్కారం అనేటువంటిది ఉంది. కానీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం అందుకు పూనుకోకుండా సింగరేణి కార్మికులు గత 30 ఏళ్లుగా అపారమైనటువంటి శ్రమ చేసి రక్తాన్ని దారబోసి సింగరేణికి లాభాల్లో నడుస్తున్నటువంటి క్రమంలో వేల కోట్ల రూపాయల లాభాలతో వస్తున్నటువంటి వాటి నుంచి కొత్త బావులు తీసుకునేటందుకు ఇవాళ సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేయట్లేదు. కనుక సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా సింగరేణికి కన్న తల్లి లాంటి ఇల్లందును గొంతు గులిపి చంపటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది. కనుక ఇల్లందులో బొగ్గు గనులు అనేటువంటిది ప్రారంభించాలని చెప్పేసి IFTU డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సింగరేణి ఆధారితమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ఇల్లందులో నెలకొల్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఇల్లందు జీవిత కాలాన్ని పెంచేటందుకు దానిని మనుగడ లేకుండా చేసేటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా రేపు 25వ తారీఖున ఇల్లందు GM ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నాం. అదే సందర్భంలో ఇవాళ సింగరేణిలో కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని ఇల్లందు మనుగడని కాపాడేటందుకు కార్మిక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా IFTU భావిస్తూ ఉంది. అందుకనే సింగరేణి యాజమాన్యం కార్మిక ప్రజా యొక్క అగ్రావేశాలకు గురి కాకుండా వెంటనే JK ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తవ్వకాలకు పూనుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పూసపల్లి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్షణమే పరిహారాన్ని చెల్లించి వాళ్ళకు పట్టాలున్నా లేకపోయినా వాళ్ళందరికీ పూసపల్లి మైనును సింగరేణి ఆధ్వర్యంలోనే తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి అండదండలు, సహాయ సహకారాలు అందించాలని ఇల్లందు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.